ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. అథ శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం ప్రథమస్కంధే పంచమోऽధ్యాయः. సూత ఉవాచ అథ తం సుఖమాసీన ఉపాసీనం బృహశ్రవాः దేవర్షిః ప్రాహ విప్రర్షిం వీణాపానిస్మయన్నివ. నారద ఉవాచ పారాశర్యమహాభాగ భవతః కచ్చిదాత్మనా పరితుష్యతి శారీర ఆత్మా మానస ఏవ వా జిజ్ఞాసితం సుసంపన్నం అపి తే మహదద్భుతం కృతవాన్ భారతం యస్త్వం సర్వార్థపరిబృంహితం జిజ్ఞాసితమధీతం చ యత్తద్బ్రహ్మ సనాతనం తథాపి శోచస్యాత్మానం అకృతార్థ ఇవ ప్రభో. వ్యాస ఉవాచ అస్త్యేవ మే సర్వమిదం త్వయోక్తం తథాపి నాత్మా పరితుష్యతే మే తన్మూలమవ్యక్తమగాధబోధం పృచ్ఛామహే త్వాత్మభవాత్మభూతం. స వై భవాన్ వేద సమస్తగుహ్యం ఉపాసితో యత్పురుషః పురాణః పరావరేషో మనసైవ విశ్వం సృజత్యవత్యత్తి గుణైరసంగః. త్వం పర్యటన్నర్క ఇవ త్రిలోకీం అంతశ్చరో వాయురివాత్మసాక్షి పరావరే బ్రహ్మణి ధర్మతో వ్రతైః స్నాతస్య మే న్యూనమలం విచక్ష్వ. నారద ఉవాచ భవతానుదితప్రాయం యశో భగవతో మలం ఏనైవాసౌ న తుష్యేత మన్యేతద్దర్శనంఖిలం. యథా ధర్మాదయశ్చార్థా మునివర్యానుకీర్తితాః న తథా వాసుదేవస్య మహిమాఖ్యనువర్ణితః. న యద్వచశ్చిత్రపదం హరేర్యశో జగత్పవిత్రం ప్రగృణీత కర్హిచిత్ తద్వాజసం తీర్థముషంతి మానసా న యత్ర హంసా నిరమంత్యుషిక్షయాః. తద్వాగ్విసర్గో జనతాఘ విప్లవో యస్మిన్ ప్రతిశ్లోకమబద్ధవత్యపి నామాన్యనంతస్య యశోంకితాని యత్ శృణ్వంతి గాయంతి గృణంతి సాధవః. నైష్కర్మ్యమప్యచ్యుతభావవర్జితం న శోభతే జ్ఞానమలం నిరంజనం. కుతః పునః శశ్వతభద్రమీశ్వరే న చార్పితం కర్మ యదప్యకారణం. అతో మహాభాగభవానమోఘదృక్ శుచిశ్రవాः సత్యరతోద్ధృతవ్రతः ఉరుక్రమస్యాఖిలబంధముక్తయే సమాధినానుస్మరతద్విచేష్టితం. తతోన్యథా కించన యద్వివక్షతః పృథగ్దృశస్తత్కృతరూపనామభిః న కుత్రచిత్ క్వాపి చ దుస్థితామతిః లభేత వాతాహతనౌరివాస్పదం. జుగుప్సితం ధర్మకృతేనుశాసతః స్వభావరక్తస్య మహాన్ వ్యతిక్రమః యద్వాక్యతో ధర్మ ఇతీతరస్థితో న మన్యతే తస్య నివారణం జనః. విచక్షణోస్యార్హతి వేదితుం విభోః అనంతపారస్య నివృత్తితః సుఖం ప్రవర్తమానస్య గుణైరనాత్మనః తతో భవాన్ దర్శయ చేష్టితం విభోః. త్యక్త్వా స్వధర్మం చరణాంబుజం హరేః భజన్న పక్వోऽథ పతేత్తతో యది. యత్ర క్వ వా భద్రమభూదముష్య కిం కో వార్థ ఆప్తో భజతాం స్వధర్మతః. తస్యైవ హేతోః ప్రజతేత కోవిదో న లభ్యతే యద్భ్రమతాముపర్యధః. తల్లభ్యతే దుఃఖవదన్యతః సుఖం కాలేన సర్వత్ర గభీరరంహసా. న వై జనో జాతు కథంచనావ్రజేత్ ముకుందసేవ్యన్యవదంగసంశ్రుతిం స్మరన్ ముకుందాంఘ్ర్యుపగూహనం పునః విహాతుమిచ్ఛేన్న రసగ్రహో యతః. ఇదం హి విశ్వం భగవానివేతరో యతో జగత్స్థాననిరోధసంభవాః తద్ధి స్వయం వేద భవాంస్తథాపి వై
प्रादेशमात्रं भवतः प्रदर्शितं त्वमात्मनात्मानमवेक्ष्य मोहदृक् परस्य पुंसः परमात्मनः कलाम् अजं प्रजातं जगतः शिवाज तत् महानुभावाभ्युदयोऽधिगण्यताम् इदं हि पुंसस्तपसः श्रुतस्य वा स्विष्टस्य सूक्तस्य च बुद्धिदत्तयोः अविच्युतोऽर्थः कविभिर्निरूपितो यदुत्तमश्लोकगुणानुवर्णनम् अहं पुरातीतभवे भवं मुने दास्यास्तु कस्याश्चन वेदवादिनां निरूपितो बालक एव योगिनां शुश्रूषणे प्रावृषिर्विविक्षताम् ते मय्यपेताखिलचापलेर्भके दान्ते धृतक्रीडनकेनुवर्तिनि चक्रुः कृपां यद्यपि तुल्यदर्शनाः शुश्रूषमाणे मुनयोऽल्पभाषिणि उच्छिष्टलेपाननुमोदितो द्विजैः सकृत्स्म भुञ्जे तदपास्तकिल्बिषः एवं प्रवृत्तस्य विशुद्धचेतसः तद्धर्म एवात्मरुचिः प्रजायते तत्रान्वहं कृष्णकथाः प्रगायताम् अनुग्रहेणाशृणवं मनोहराः ताश्रद्धया मेऽनुपदं विशृण्वतः प्रियश्रवस्यङ्गममाभवद्रुचिः तस्मिंस्तदा लब्धरुचेर्महामुने प्रियश्रवस्य स्खलिता मतिर्मम ययाहमेतत्सदसत्स्वमायया पश्ये मयि ब्रह्मणि कल्पितं परे इत्थं शरत्प्रावृषिकावृतू हरेः विशृण्वतो मेऽनुसवं यशोमलं सङ्कीर्त्यमानं मुनिभिर्महात्मभिः भक्तिः प्रवृत्तात्मरजस्तमोपः तस्यैवं मेऽनुरक्तस्य प्रश्रितस्य हतैन सह श्रद्दधानस्य बालस्य दान्तस्यानुचरस्य च ज्ञानं गुह्यतमं यत्तत् साक्षात् भगवतोदितम् अन्ववोचन् गमिष्यन्तः कृपया दीनवत्सलाः येनैवाहं भगवतो वासुदेवस्य वेधसः मायानुभावमविदं येन गच्छन्ति तत्पदम् एतत् संसूचितं ब्रह्मं स्थापत्रयचिकित्सितं यदीश्वरे भगवति कर्म ब्रह्मणि भावितम् आमयो यश्च भूतानां जायते येन सुव्रत तदेव ह्यामयं द्रव्यं न पुनाति चिकित्सितम् एवं नॄणां क्रियायोगाः सर्वे संश्रुतिहेतवः तयेवात्मविनाशाय कल्पन्ते कल्पिताः परे यदत्र क्रियते कर्म भगवत्परितोषणं ज्ञानं यत्तदधीनं हि भक्तियोगसमन्वितं कुर्वाणा यत्र कर्माणि भगवच्छिक्षया सकृत् गृह्णन्ति गुणनामानि कृष्णस्यानुस्मरन्ति च नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नायानिरुद्धाय नमः सङ्कर्षणाय च इति मूर्त्यभिधानेन मन्त्रमूर्तिममूर्तिकं यजते यज्ञपुरुषं स सम्यक् दर्शनः पुमान् इमं स्वनिगमं ब्रह्मन् अवेत्यमदनुष्ठितम् अदान्मे ज्ञानमैश्वर्यं स्वस्मिन् भावं च केशवः त्वमप्यदभ्रश्रुतविश्रुतं विभोः समाप्यते येन विदां बुभुत्सितम् आख्याहि दुःखैर्मुहुरर्दितात्मनां संक्लेशनिर्वाणमुशन्ति नान्यथा इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां प्रथमस्कन्धे पञ्चमोऽध्यायः सर्वं श्रीकृष्णदिव्यचरणारविन्दार्पणमस्तु हरये नमः।